ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతములోని శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడి యొక్క ఎత్తుగడ గురించి తెలుసుకుందాము. దేవతలు విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుడి తపస్సు ముగింపుకు వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది. దానితో ఏమి చేస్తాడో తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు. ఎలాగబ్బా అని తలపట్టు కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో ఏమి చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని జయంతుడి సోదరి పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు. జయంతి, నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను. అతడిప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చెయ్యి. అతన్ని భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనస్సు దోచుకో. నీకు వివశుణ్ణి చేసుకో. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని. అందుచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు. తండ్రి ఆంతర్యాన్ని గ్రహించిన జయంతి సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రాచార్యుడు సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. పొగజూరిపోయాడు. చెమటలు కక్కుతున్నాడు. అరటి ఆకులతో వింజామరలు వీచింది. శుభ్రమైన శీతలోదకాలను తెచ్చి త్రాగడానికి అందించింది. ఎండ సోకకుండా పైట చెరగు అడ్డం పట్టింది. మధుర ఫలాలను ఎంచి కోసి తెచ్చి భక్తితో ప్రేమతో అందించింది. నిత్య కర్మానుష్ఠానానికి కుశలు కుసుమలు సమకూర్చింది. చిగురాకులతో మెత్తని శయనం ఏర్పరచింది. ఆదరంతో సేవలు చేసిందే తప్ప ఏ వికారాలను ఏనాడు ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. అతడి మనస్సు రంజిల్లేటట్లు స్తుతులు చేసింది. అనుక్షణం ప్రియంగా మాట్లాడింది. ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోదకం సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకల లోపచారాలు అతడి మనస్సుకి అనుకూలంగా చేస్తుంది. నిర్వీకార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రుడిలో ఆతురత పెరిగింది. జితాత్ముడైన శుక్రుడి ప్రవృత్తిని మనస్సును తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను నియోగించాడు. కావ్యుడి 1000 ఏళ్ల తపస్సు నిర్విఘ్నంగా పూర్తి అయ్యింది. మహేశ్వరుడు సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. దివ్యవరాలు ఇచ్చాడు. అవధ్యత్వము, సర్వజ్ఞత్వము మనసులలో ఉన్నది తెలుసుకోవడంతో సహా అనుగ్రహించాడు. అంతర్ధానం చెందాడు. శుక్రుడు సంతృప్తి చెందాడు. పక్కనే నిలబడి ఉన్న జయంతిని చూశాడు. నువ్వు ఎవరి అమ్మాయివి? పేరేమిటి? ఎందుకని ఇక్కడికి వచ్చావు? పని ఏమిటి? అందమైన కన్నులున్న చిన్నదానా, నీ కోరిక ఏమిటో చెప్పు. ఎంత దుష్కరమైనా తీరుస్తాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. వరం కోరుకో అన్నాడు. జయంతి ముఖం ఆనందంతో కలకలలాడింది. రవ్వంత సిగ్గుపడుతూ బదులు పలికింది. భగవాన్, నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశ్శక్తితో గ్రహించలేకనే అడుగుతున్నావా? జయంతి, ఎరుగుదును. అయినా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మనస్సులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు. నీకు భద్రమవుగాక. మహాముని, నేను ఇంద్రుడి కూతురుని. మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు. నా పేరు జయంతి అంటారు. జయంతుడి చెల్లెలిని. నాకు నీపై మనసయ్యింది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింపచెయ్యి. భామిని, అలాగే అంగీకరిస్తున్నాను. అయితే గడువు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. అదృశ్య రూపాలతో ఇక్కడే క్రీడిద్దాం. ఈ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకువెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరు అదృశ్యులై స్వేచ్ఛగా క్రీడిస్తున్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగున వచ్చారు. ఆశ్రమమంతటా గాలించారు. గరుడు కనిపించలేదు. అదృశ్య రూపంలో ఉన్నాడని వారికి తెలియదు. ఆశగా మళ్ళీ వెదికారు. కనిపించలేదు. విమనస్కులై భగ్నమనోరథులై కాలీడ్చుకుంటూ స్వగృహాలకు తిరిగి వెళ్లారు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మాయా శుక్రాచార్యుడు గురించి తెలుసుకుందాము.